సార్ సార్ ఇది ఉంది సార్, రికార్డే, కానీ ఇది కెమెరా రికార్డింగ్ రాదేమో. ఒక ఆ వాయిస్ ఒకటి రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఒక బుక్ ఉంది కదా సార్, బుక్కి ఈ పెన్ను తోసినాం ఇట్లా, అవునా? ఈ పెన్ను తోసినప్పుడు రెండు కాన్సెప్ట్స్ వస్తాయి, పర్మిటివిటీ, పర్మియబిలిటీ. పర్మిటివిటీ అంటే ఏమవుతుందంటే ఇది ఎంతవరకు అలౌ చేయగలుగుతుంది, పర్మియబిలిటీ అంటే ఎంతవరకు అలౌ చేయబడుతుంది, అవి రెండు అనమాట. సో దీనికి కావాల్సింది ఒక యాంటీనా ఉన్నప్పుడు సబ్స్ట్రేట్ అనేది ముఖ్య కారణం. ఆ సబ్స్ట్రేట్ యొక్క పర్మిటివిటీ మనం డిసైడ్ చేయాలి. ఇది పోయి ఇట్లా తగిలినప్పుడు ఇది ఒక వేవ్ దీన్ని పోయి తగిలినప్పుడు ఈ వేవ్ ఎంతవరకు దీన్ని ఈ ఈ మెటీరియల్ లోపలికి పోనిస్తుంది అనేది పర్మిటివిటీ. ఎంతవరకు ఇది పోగలుగుతుంది అది పర్మియబిలిటీ. పర్మిటివిటీకి పర్మియబిలిటీకి తేడా అది సార్. ఓకేనా? సో ఇప్పుడు ఏదైనా యాంటీనా డిజైన్ చేస్తున్నప్పుడు దాని యొక్క పర్మిటివిటీ ఎంత ఉంది, ఎప్సిలాన్ ఆర్ రిలేటివ్ పర్మిటివిటీ అంటాం. అది ఎంత ఉంది డిసైడ్ చేస్తాం. ఆ రిలేటివ్ పర్మిటివిటీ ఒక్కో దానికి ఫ్రీ స్పేస్ కోట్ ఉంటుంది, వాటర్ కోట్ ఉంటుంది, గ్లాస్ కోట్ ఉంటుంది, మనం వాడుతున్న FR4 కోట్ ఉంటుంది. గ్లాస్కి 12 ఉంటుంది సార్ పర్మిటివిటీ, FR4కి 4.4 ఉంటుంది. అట్లా ఒక్కో దానికి ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి యాంటీనా యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ కానీ యాంటీనా క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇది కూడా ఒక కారణం. దీని యొక్క సబ్స్ట్రేట్ మెటీరియల్ ఒక కారణం, సబ్స్ట్రేట్ హైట్ ఒక కారణం. ఈ రెండింటిని బట్టే అది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎండ్. అది డిపెండ్స్, మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది. మినిమం పెట్టుకోవాలా, మ్యాక్సిమం పెట్టుకోవాలా అన్నది మనం తీసుకునే మెటీరియల్ని బట్టి పర్మిటివిటీ వాల్యూ మారుతుంటుంది. హైట్ కూడా మనం చేసే ఆపరేషన్స్ని బట్టి హైట్ యొక్క వాల్యూ మారుతుంటుంది. ఇంకా మనకు కావాల్సింది ఏమి, యాంటీనా ఆపరేషన్ అంటే మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్, ఏ ఫ్రీక్వెన్సీకి మనం వాడుతున్నామో దాని డిజైన్ ఎట్లా ఉంది దాన్ని బట్టేసి ఇది మారుతూ ఉంటుంది. అట్లా అదే ఫ్రీక్వెన్సీలోనే ఉంటేనే అది తీసుకోగలరు. రిసీవ్ అయితే చేసుకుంటాయి కానీ రిసీవర్ సైడ్ దాన్ని వాడు ఉపయోగించుకునేట్టుగా ఉంటుంది కదా సార్. ఎట్లా చెప్పాలబ్బా మీకు, అన్ని యాంటీనాలు అన్ని ఫ్రీక్వెన్సీని తీసుకోగలదు సార్. యాంటీనా యొక్క అవుట్పుట్ మళ్ళీ దీనికి ఒక యాంప్లిఫైర్ ఆ సెటప్ అంతా ఉంటుంది కదా, అక్కడ సైడ్ కూడా ఇట్లాంటి సెటపే వాడు పెట్టుకుంటాడు. మాడ్యులేషన్, డిమాడ్యులేషన్. అక్కడ మాడ్యులేషన్ టెక్నిక్ ఏదైతే వాడినాడో ఇక్కడ కూడా సేమ్ డిమాడ్యులేషన్ టెక్నిక్ వాడితేనే ఆ సిగ్నల్ని వీడు రిట్రీవ్ చేయగలడు. ఒకవేళ వీడు వాడలేకపోయినాడు అంటే ఈ సిగ్నల్ రిట్రీవ్ చేయలేదు. వేస్ట్ అవుతుంది. ఆ మాడ్యులేషన్ టెక్నిక్ ఏది అన్నదే సీక్రెట్, అది బయటికి రాదు. ఇప్పుడు కొన్ని కంపెనీల యాంటీనా డిజైన్స్ కానీ వాడుతున్న పక్కా ఫ్రీక్వెన్సీ రేంజ్ కానీ బయటికి ఇవ్వడు. అవి లేదు సార్, మన ఫ్రీక్వెన్సీ అంటే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీనే. అది ఎక్కడికి పోతుంది అనే దాన్ని బట్టి ఐరోస్పియర్, ట్రాక్టోస్పియర్ ఇవన్నీ మనం చెప్పుకోగలం. కానీ అది ఫ్రీక్వెన్సీ అంటే మనం వాడుతున్నదే ఫ్రీక్వెన్సీ అంతే. సార్ ఉన్నవన్నీ ఫిజికల్ యాంటీనాస్ ఉన్నాయి సార్. గత ఒక డికేడ్గా మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటీనాస్ బయటికి రావడం జరిగింది. మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటీనాస్లో డిఫరెంట్ డిజైన్స్. ఆ డిజైన్స్ కూడా మనం ఇంతకుముందు పేపర్ చించి చూపించినాం కదా పిల్లలకి, అంతే. అది ఫిజికల్ యాంటీనాస్ అన్నవి చాలా పెద్దగా ఉంటాయి. ఫిజికల్ యాంటీనా ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువగా ఉంటుంది. మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటీనా
దాని పేరే మైక్రో ఇన్ సైజు. కాబట్టి తక్కువ సైజులో ఎక్కడైనా ఎంపిక చేయగలం కాబట్టి మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటెనాస్ మీద ఎక్కువగా మనం పోగలుగుతున్నాం. వాడుకోవచ్చు. ఒకే యాంటెనాని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో వాడుకోగలం. ఎట్లా వాడుకోవాలంటే మల్టీ బ్యాండ్ యాంటెనాస్ అంటాం అన్నమాట. ఒకే ఫ్రీక్వెన్సీ కాకుండా మెనీ ఫ్రీక్వెన్సీస్ వస్తుంటాయి. చేంజెస్ ఏమీ అవసరం లేదు, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని మారుస్తాం. ఇన్పుట్ ఇచ్చేదాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది సార్. అంతే, ఆ రేంజ్లోనే వస్తుంది. ఉండదు, అవుట్పుట్ ఇచ్చేది. అక్కడ రావు. అక్కడ ఏమవుతుందంటే X1 అనే ఇన్పుట్ ఇచ్చినాం. X1 అనే ఇన్పుట్కి ఆ X1 యొక్క రేంజ్ ఎట్లా ఉంటుంది, 1 to 100 GHz ఉంది అనుకోండి. అక్కడ మీరు Y1 Y2 Y10 వరకు పెట్టినారనుకోండి. Y1 0 to 10, Y2 10 to 20, Y3 20 to 40 అట్లా అక్కడ నువ్వు యాంటెనాస్ పెట్టేసుకున్నావు అంటే ఇక్కడ నుంచి 1 to 100 పంపించేస్తున్నారు కదా. 10 వరకు ఉన్నది ఒకటి తీసేసుకుంటుంది, 20 వరకు ఉన్నది ఒకటి తీసుకుంటుంది, అట్లా తీసేసుకుంటుంది. సార్ యాంటెన్నా ఏమంటే ఏం చెప్పినామంటే ఒక బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనే తీసుకుంటుందని చెప్పినాను కదా సార్. అప్పుడు ఇక్కడ యూతల సైడ్ ఉన్న యాంటెనా 100 GHz వరకు పనిచేసేది పెట్టినాను. అక్కడున్న యాంటెనాస్ 10, 20, 30 అట్లా పెట్టుకుంటూ వచ్చాం అనుకో. ఇది రిలీజ్ చేసినప్పుడు 0 to 10 ఆ యాంటెనా తీసేసుకుంటాం, పనిచేస్తుంది. 70 to 80 ఇంకొక యాంటెనా తీసుకొని పనిచేస్తుంది. అది స్విచ్చింగ్ కేసు. అది ఇక్కడ నువ్వు ఇచ్చే ఇన్పుట్ని బట్టేసి ఇది మారిపోతుంటుంది. ఇప్పుడు ఒకసారి 10 ఇచ్చినాం సార్, ఒకసారి 60 ఇచ్చినాం, ఒకసారి 90 ఇచ్చినాం. ఇచ్చే ఇన్పుట్ని బట్టి ఇది అవుట్పుట్ రేడియేట్ చేస్తుంది. ఈ అవుట్పుట్ని అది పట్టుకపోతుంది. ఎక్కడ కావాలంటే అది తీసుకుంటాం. దాన్ని అరే యాంటెనాస్. అరే యాంటెనా అంటే కూడా అది కరెక్ట్ నేమ్ కాదు. అది అవి లీనియర్ యాంటెనాస్ అని చెప్పాలనుకుంటాను. అరే యాంటెనా అంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. యూనిఫామ్ లీనియర్ అరే అంటే దాని యొక్క లెంత్, విడ్త్, దాని యొక్క స్పెసిఫిక్ అన్ని ట్విన్స్ లాగా అనమాట. రిసీవర్ కానీ ట్రాన్స్మిటర్ కానీ అన్నీ ఒకే రకంగానే ఉంటాయి. రెండు సేమ్ ఉంటేనే అవుట్పుట్ వస్తుంది. ఏం చేంజ్ చేస్తుంది? ఏం సార్, ఇక్కడ నుంచి ఇస్తే ఇట్లా బయటకు వస్తుంది, ఇటు నుంచి ఇస్తే ఇట్లా లోపలికి వస్తుంది, అంతే. దాంట్లో ప్రాపర్టీ ఏం చేంజ్ చేసే రిసీవ్ చేసుకుంటుంది. దానికి ఏం ప్రాపర్టీ ఏం చేంజ్ ఉండదు సార్. అసలు యాంటీనానే అంతే. యాంటీనా ఈజ్ ఎ ట్రాన్స్డ్యూసర్. యాంటీనా అంటేనే రెండు కలిపి ఉన్నది యాంటీనా. దానికి ట్రాన్స్మిటింగ్ యాంటీనా, రిసీవింగ్ యాంటీనా అని మనం పేర్లు పెట్టుకోకూడదు. రెండు ఒకటే, ఇంకా మార్పు అనేది ఉండదు. మీరే చెప్పాలా, మీరు అడిగితే నేను చెప్తా. ఒక నిమిషం, ఇక్కడ ఇంకోటి చెప్తాను. యాంటీనా బేసిక్ ప్రిన్సిపల్ డైపోల్ మూమెంట్. రెండు పొలారిటీస్ ఉంటాయి. యాంటీనా అంటే ఇది ఒక వైర్ అనుకుంటే, దీనికి కింద ఇచ్చినామంటే ఇది మోనోపోలైజ్. అంటే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినామనుకో, ఇక్కడ నుంచి వచ్చినా ఇట్లా బయటికి పోవాల్సిందే, వెనక్కి వచ్చే ఆప్షన్ ఉండదు. ఒకవేళ వచ్చినా ఇక్కడ నుంచి ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. దానివల్ల అమౌంట్ ఆఫ్ రేడియేషన్స్ ప్రొడ్యూస్ తక్కువ. కాబట్టి డైపోల్ అంటే ఏం చేస్తాం, రెండింటి మధ్యలో ఇక్కడ ఇస్తాం. ఇచ్చినప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే, ఏమి ఇవ్వనప్పుడు ఇనిషియల్ ఛార్జ్ ఉన్నప్పుడు పాజిటివ్ పొలారిటీస్ అని ఒక ఇంటికి వెళ్ళిపోయి, నెగిటివ్ పొలారిటీస్ అని ఇంకొక ఇంటికి వెళ్ళిపోయి ఉంటాయి.
ఇది ఫీడింగ్. సెంటర్ ఆఫ్ ద డైపోల్ మనం ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఒక సైడ్ ఉన్నాయా, ఇక్కడ వచ్చినప్పుడు ఇది మూవ్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ సైకిల్ వచ్చినప్పుడు కింది నెగిటివ్స్ అన్నింటినీ పాజిటివ్ అట్రాక్ట్ చేస్తాయి. నెగిటివ్ సైకిల్ వచ్చినప్పుడు నెగిటివ్స్ అన్ని పాజిటివ్ అట్రాక్ట్ చేయండి. అట్లా ఇంకా సైకిల్ వచ్చినప్పుడల్లా ఈ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మూమెంట్ జరుగుతూ ఉందో అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లెక్సెస్ లేదా మ్యాగ్నెటిక్ ఫ్లెక్సెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ రిలీజ్ అయిన ఫ్లెక్సెస్ మనకి ఏమంటారు దాన్ని, ఈ ఒక ఫ్లెక్స్ ఇంకో ఫ్లెక్స్ కట్ అయిపోయి లేదా బై ఫోర్స్ ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది సార్, రెండోది ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ ముందున్న దాన్ని కొంచెం ముందు క్యూలో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఉన్నాం సార్, రెండో వాడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాడు మనం తోస్తాడు, ముందుకు పోతాం. అట్లా 10వ వాడు వచ్చేప్పటికి మనం 1 మీటరో 10 మీటర్లో ముందుకు వెళ్ళిపోయి ఉంటాం. ఇదే కాన్సెప్టే ఇక్కడ జరుగుతుంది. అట్లా పూర్తిగా అయ్యే కొద్దీ లాస్ట్గా అవుతుంది ఈ వేవ్ సిగ్నల్కి ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లెక్సెస్ ఉన్నాయో మ్యాగ్నెటిక్ ఫ్లెక్సెస్ దీనికి యాంటీనాకు దూరం పెరుగుతూ ఉంటుంది. కొద్ది సమయం తర్వాత దీనికి ఇది పూర్తిగా దీన్ని వదిలేసినప్పుడు ఫ్రీ అయిపోతుంది. ఇది ఫ్రీ అవుతుంది. కానీ ఇది ఎట్లా పోవాలో, ఇది ఫ్రీ అయి ఉండదు, ఇది కంటిన్యూగా రిలీజ్ చేస్తూనే ఉంటుంది కదా. ఇది చేసే రిలీజ్ని బట్టి ఇది ముందుకు పోతా ఉంటుంది. అట్లా డెస్టినేషన్ వరకు వెళ్ళిపోతుంది. ఎక్కడైనా ఉండొచ్చు. అదే కాన్సెప్ట్ ఏమంటే ఆమ్ని డైరెక్షనల్, ఐసోట్రోపిక్, యూని డైరెక్షనల్ 3 ఉంటాయి. ఫస్ట్ ఐసోట్రోపిక్ అంటే ఇంకా సేమ్ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అనమాట. ఇంకా అవి అన్ని సైడ్లు ఒకే రకంగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంటారు ఐసోట్రోపిక్ అంటే. కానీ ఫిజికల్గా ఐసోట్రోపిక్ యాంటీనాస్ ఎగ్జిస్ట్ ఉండవు, ఎందుకంటే అందరికీ 100కు 100 మార్కులు రావు కాబట్టి. ఐసోట్రోపిక్ యాంటీనాస్ ఓన్లీ అనే టెక్స్ట్ బుక్, ఓన్లీ అంటే బుక్ థియరీ పరంగా. కానీ ఇంకోటి ఏమో యాంటీనా ఆమ్ని డైరెక్షనల్ యాంటీనాస్ లేదా ఆమ్ని డైరెక్షనల్ యాంటీనాస్, ఆల్ డైరెక్షన్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది, అన్నిటికీ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదు. అన్ని ఈక్వల్ డైరెక్షన్కి పోతాయి. ఐసోట్రోపిక్లో మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్గా ఉంటుంది. అన్నిటికీ అనుకుంటే అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది. కానీ ఆమ్ని డైరెక్షన్లో ఒకదానికి E1 ఉంటే, ఒకదానికి E2 ఉంటే, ఒకదానికి E3 ఉంటే, అంటే దాని యొక్క డిస్టెన్స్ని బట్టి అంటే ప్రాక్టికల్ కేసెస్లో ఇప్పుడు ఇట్లా ఉంది, ఇది రిలీజ్ చేయాలి సార్, కానీ సడన్గా గాలి వచ్చినప్పుడు ఈ వేవ్ కొంచెం ఇట్లా వెళ్ళిపోతుంది. అట్లా అన్ఈక్వల్గా రేడియేషన్ వస్తుంది. ఈక్వల్ రేడియేషన్ అయితే ఉండదు, అన్ఈక్వల్గా కొంచెం ఉంటుంది. దాన్ని ఆమ్ని డైరెక్షనల్ యాంటీనా అంటారు. యూని డైరెక్షనల్ యాంటీనా అంటే ఖచ్చితంగా ఈ పక్క ఉంటే ఈ పక్క ఉండాలి, అవి యూని డైరెక్షనల్ యాంటీనాస్. దానికి మీరు చెప్పిన లైన్ ఆఫ్ సైట్ అవన్నీ దీనికి పనిచేస్తాయి. అట్లా రన్ అవుతా ఉంది. అవును, అవసరం లేదు. యూని డైరెక్షనల్ యాంటీనాస్ ఒక్కటే కావాలా, మన టీటీ యాగియోడా యాంటీనాస్ ఇంటి పైన ఉండే, లేకపోతే మన ఇంటి పైన ఉన్న డిటిహెచ్ యాంటీనాస్, దీనిలకు ఖచ్చితంగా లైన్ ఆఫ్ సైట్ ఆపరేషన్ కావాలి. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాలేషన్ అప్పుడు వాడు ఒక ప్యాటర్న్ జనరేటర్ పెట్టుకొని వాడు దాన్ని తిప్పి సెట్ చేసి పెడతాడు కదా. అట్లా వాడు ఖచ్చితంగా శాటిలైట్ మూమెంట్ ఉందో ఆ మూమెంట్లోనే నీ డిష్ని కనెక్ట్ చేస్తాడు, లేకపోతే రాదు. ఇవి మా యాగివుడ్ యాంటీనాలో చిన్నప్పుడు చూసినాం, గాలి వచ్చిందంటే సైడ్కి తిరిగితే బొమ్మ రాదు, మళ్ళీ పోయి తిప్పుకుంటాం మనం. అట్లా యూని డైరెక్షనల్ యాంటీనాస్కి డ్రాబ్యాక్ ఉంది. కానీ యూని డైరెక్షనల్ యాంటీనాస్లో డైరెక్టివిటీ కానీ గెయిన్ కానీ ఎక్కువ ఉంటుంది. లైన్ ఆఫ్ సైట్ మెయింటైన్ చేస్తుంది, రామబాణం లాగా ఒకే డైరెక్షన్లోనే వెళ్తుంది అది. కాబట్టి మ్యాక్సిమం డైరెక్టివిటీ ఏ సైడ్ అయితే ఉంటుందో దాన్నే డైరెక్టివ్ గెయిన్ అంటాం. అంటే ఏ పక్క ఎక్కువ డైరెక్షన్ ఉంటే ఎక్కువ పోగలిగితే అదే దాని గెయిన్ అంటాం. మ్యాక్సిమం డైరెక్టివ్ జీడి మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు డి మ్యాక్స్ అంటాం. డైరెక్టివిటీ మీదనే డైరెక్టివిటీ, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, మనం వాడుతున్న ఏమంటారు నేచర్లో ఉన్న పారామీటర్స్, దాని మీద గెయిన్ డిపెండ్ అయి ఉంటుంది. గెయిన్ కానీ ఎఫిషియన్సీ కానీ అన్ని దాని మీద ఉంటాయి.
S11 రిటర్న్ లాస్ అంటే ఒకే ఇన్పుట్ నుంచి సిగ్నల్ ఇస్తున్నాము, అదే దాన్ని అవుట్పుట్గా తీసుకుంటున్నాం. అది ఎక్కువ ఉండాలి, -10 dB కన్నా ఇంకా కింద -20, -30, -50 అట్లా ఉంటే స్కాటర్ 1 ఇన్పుట్ 1 అవుట్పుట్. అది అది -10 dB కన్నా తక్కువ ఉంటే అప్పుడు నీ యాంటెన్నా పనిచేస్తుంది అని. అది డిజైన్ VSWR <2 ఉండాలి. అవి ఉన్నాయి, నువ్వు వాడుతున్న ఎన్ని పోర్ట్లు ఉంటే అన్ని ఉంటాయి. మనం వాడేదంతా సింగిల్ పోర్ట్ యాంటెనానే కదా. మైమో యాంటెనా అంటే మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ యాంటెనాస్ అయితే ఎక్కువ ఉంటాయి. S12, S32, S34 అట్లా ఎన్నైనా ఉండొచ్చు. మనం ఒక యాంటెనా కాన్సెప్ట్, ఒక్క ఇన్పుట్ కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాం. అది ఇన్పుట్ ఇచ్చేసి ఒకటే ఉంటే S11 అది మైమో యాంటెనా, మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ యాంటెనాస్. కొత్తవి కాదు, పాతవి. దీనిలో ఎక్కువగా ఫిల్టర్స్ ఇట్లా ఈ టైప్ డిజైనింగ్కి, లేదా కొంచెం డైరెక్ట్ ఇవి ఇంకా మిగతా పారామీటర్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి. మీరు ఇందాక అడిగినారు కదా, ఒక ఇన్పుట్ ద్వారా ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చి ఉండొచ్చు, ఇంకో ఇన్పుట్ ద్వారా ఇంకో ఫ్రీక్వెన్సీ ఇచ్చి ఉండొచ్చు. అట్లా వేరెవర్ యూ వాంట్, 3G 4G 5G 6G ఏ కమ్యూనికేషన్స్లో అయినా ఇప్పుడు వాడుతుంది మైక్రోస్ట్రిప్ వైర్ యాంటెనాస్. ఫ్రీక్వెన్సీ కాదు, వేవ్ లెంగ్త్. హై ఉండదు. ఏం లేదు సార్, ఊరికి సార్కి డౌట్లు వస్తున్నాయి. అవి 5G 6G 4G ఇవన్నీ అవుతుందంటే అన్ని ఫ్రీక్వెన్సీస్లో డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్. లో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ ఉండొచ్చు, హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ ఉండొచ్చు, మిడిల్ ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ ఉండొచ్చు. కాబట్టి మిడిల్ 5G, లోయర్ 5G, అప్పర్ 5G అని డివైడ్ చేస్తాం. అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా 6G 5G 4G అన్నీ వాడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. అట్లా లేదు. ఆటోమేటిక్గా కమ్యూనికేషన్లో నాయిస్ కానీ మిగతావన్నీ తగ్గిపోతాయి సార్. ఇట్లా ఫ్రీక్వెన్సీ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మిగతావన్నీ తగ్గుతున్నాయి కదా. ఈవెన్ లేఅవుట్ స్ట్రక్చర్ తగ్గుతుంది, యాంటీనా సైజ్ తగ్గిపోతూ ఉంది, దాని యొక్క ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంది, దాని బ్యాండ్ విడ్త్ పెంచుకుంటున్నాము, బీమ్ విడ్త్ తగ్గిస్తున్నాము, అన్నీ కూడా పెరుగుతాయి. ఒకటే కాన్సెప్ట్, ఫ్రీక్వెన్సీ పెంచినామా అన్ని కరెక్ట్ వాల్యూస్ వస్తాయి సార్. ఫ్రీక్వెన్సీ తగ్గించినామా తప్పులు వస్తాయి. అంటే మనకి నీడ్ ఫర్ మాడ్యులేషన్ మీరు చదివినారు కదా, యాజ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ యాంటీనా హైట్ షుడ్ బి డిక్రీజెస్. You want to send the signal as more as possible, you should use as high frequency as possible. సో హై ఫ్రీక్వెన్సీ రావాలి వాడితే తప్ప మిగతా లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్కి పనిచేయలేదు. కాబట్టి మనం లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ గురించి ఆలోచించాలి. రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్స్ మళ్ళీ కొన్ని ఉంటాయి సార్. అంటే ఏమవుతుంది, పాత్ లాస్ తర్వాత అంటే ఇదంతా సెల్యులర్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. అవి అడ్డం వస్తాయి. అడ్డం వచ్చినప్పుడు ఏదైతే ఎఫిషియెంట్గా ఉంటుందో ఆ సిగ్నల్ని రిసీవర్ అనేవాడు డిసైడ్ చేసుకుంటాడు. యాంటెన్నా అనేవాడు ఎవడైనా తీసుకొని లోపలికి వేస్తుంది అంతే. రిసీవర్ అనేవాడు దాన్ని డిమోడ్యులేట్ చేసేప్పుడు వాడికి కావాల్సింది మాత్రమే తీసుకుంటూ వస్తాడు.
ఎందుకు అందదు? రిసీవర్కి సిగ్నల్ అందట్లేదు అంటే నీ యాంటెనా పని చేయట్లేదు, లేదా యాంటెనాకే సిగ్నల్ రావట్లేదు అని. లాస్ రిఫ్రాక్ట్ అవుతాయి సార్ సిగ్నల్. ఇట్లా వచ్చేసి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఎక్కడో మళ్ళీ దాన్ని తగిలి ఇట్లా వస్తాయి, లేదా ఇట్లా పొయ్యేవి చేంజ్ చేసుకొని కొంచెం హైట్ కొంచెం డిఫ్రాక్ట్ అయ్యి డక్ట్ ప్రాపగేషన్ జరగచ్చు. డక్ట్ అంటే ఇట్లా ఎగురుతూ డక్ట్ ఎగురుకుంటూ పోతుంది, అట్లాంటి ప్రాపగేషన్ జరగచ్చు. మిల్లీమీటర్ వేవ్ యాంటెనా డిజైన్ పారామీటర్. ఫ్రీక్వెన్సీ రేంజ్ మనకు తెలిసింది. గెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తాము. గెయిన్ తర్వాత వచ్చేసి బ్యాండ్ విడ్త్. ఖచ్చితంగా బ్యాండ్ విడ్త్ ఎక్కువనే వస్తుంది మనకి. ఇంతకుముందు మన స్టూడెంట్స్ చేసినప్పుడు 1 GHz వరకు వచ్చింది. విడ్త్ ఆఫ్ ది బ్యాండ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది పనిచేస్తుంది. కింది నుంచి ఇట్లా వస్తుంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నీ యాంటెనా పనిచేస్తుంది. F2 - F1 అదాన్ని విడ్త్ని బ్యాండ్ విడ్త్ అంటాం. బీమ్ బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉండాలి, బీమ్ విడ్త్ తక్కువ ఉండాలి. ఇంకా బీమ్ ఫార్మింగ్ టెక్నిక్, బీమ్ విడ్త్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం డిస్టెన్స్ కవర్డ్ తగ్గిపోతుంది, మిగతా పారామీటర్స్ అన్నీ గలీజ్ అయిపోతాయి. అలా కాకూడదంటే మనం ఆప్టిమమ్ కేసెస్లో మంచిగానే తీసుకోవాలి. ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ వాడుతున్నాం కదా సార్, దాన్ని బట్టి మంచిగా అది ఏముండదు, అన్ని వాల్యూస్ ఇచ్చేసి ఇట్లా పెంచడమా ఎక్కడ కరెక్ట్గా వస్తుందని తీసుకోవడం. సరే, ఆప్టిమైజేషన్ కోసం మనం తీసుకుంటే పారామీటర్స్ అయితే ఆ ప్యాచ్ యొక్క లెంత్ విడ్త్, ఆ సబ్స్ట్రేట్ యొక్క లెంత్ విడ్త్, హైట్, తర్వాత వచ్చేసి ఫీడింగ్ మెకానిజం యొక్క విడ్త్, ఇట్లా కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం, దాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ ఏమైంది, బీమ్ ఫార్మింగ్ అన్నాడు. బీమ్ ఫార్మింగ్ ఈ మధ్య కొంచెం బాగా వస్తుంది, కానీ దాంట్లో కూడా అడిషనల్ ఎక్విప్మెంట్ వాడాల్సి వస్తుంది. ఈ నారో బ్యాండ్ విడ్త్, బీమ్ విడ్త్ వైడర్ ఉన్నప్పుడు తగ్గించడానికి బీమ్ ఫార్మింగ్ అనేది వాడతారు. అవును అవును సార్, వైడర్గా తగ్గి నారో, అందుకే ఈ టెక్నిక్స్ వాడతాం, బీమ్ ఫార్మింగ్ టెక్నిక్స్. Technique is to focus the signal in a specific direction and improves the performance. అంటే ఇట్లా పోకుండా ఇట్లా మనం మామూలుగా పోలీస్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇట్లాంటి ఒక గొట్టం లాంటిది పెట్టి కోన్ షేప్లో మాట్లాడతారు, అప్పుడు అవతల యువతలు పోకుండా ఒకే సైడ్ అయిపోతుంది అట్లా. తర్వాత సైజ్, విడ్త్, హైటు, అట్లాగే సైజ్ అండ్ విడ్త్ అన్నాడు, వెయిట్ అండ్ 90% వెయిట్ గురించి పెద్ద కాన్సెప్ట్ రాదు అక్కడ. మెటీరియల్ సెలెక్షన్, తర్వాత VSWR, ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఆటోమేటిక్గా మనం డిజైన్ చేసేటప్పుడు 50 ohmsకి 50 ohmsకి ఫిక్స్ చేసుకొని ఉంటాం. అది డిజైన్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కూడా మనం FR4 వాడితే 443 ఎంతో వస్తుంది, రోజర్ వాడితే 423 రోజర్ అని, అంటే మెటీరియల్స్ సబ్స్ట్రేట్. ఐరన్ ఉండదు సార్ సబ్స్ట్రేట్, ఒక సెమీ, ఇట్స్ నాట్ ఎ ఇన్సులేటర్, ఇట్స్ నాట్ ఎ కండక్టర్, ఆ టైప్లో ఉన్నది సబ్స్ట్రేట్గా పెడతాం. ఒక రెండింటి మధ్యలో గ్యాప్ ఉండేట్లుగా, కరెక్ట్గా చెప్పాలంటే ఇట్స్ ఎ ఇన్సులేటర్, రెండింటిని కనెక్ట్ చేయకుండా గ్యాప్ పెడుతుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ మూవ్మెంట్ అనేది జరిగి నీకు అక్కడ డైపోల్, అదే ఎలక్ట్రిక్ సిగ్నల్ పాస్ అయ్యి డైపోల్ మూవ్మెంట్ జరుగుతుంది ఉంటుంది. అదే సార్, పాజిటివ్ దీనికి ఇచ్చినావు, నెగిటివ్ గ్రౌండ్కి ఇచ్చినావు కదా, సో నెగిటివ్ అని పాజిటివ్ సైడ్, పాజిటివ్ అని నెగిటివ్ సైడ్ లోపల డైపోల్ మూవ్మెంట్ జరిగినప్పుడే పడుతుంది.